మరికొన్ని గంటల్లో భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుండగా ప్రత్యక్ష ప్రసారంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం తరఫున కళ్యాణ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాలకు ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసింది. దీనిపై కళ్యాణ మహోత్సవ లైవ్ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ నుంచి మినహాయించాలని ఇప్పటికే తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఈసీకి లేఖ రాశారు. భద్రాచలం శ్రీ సీతారాముల దేవస్థానం ప్రాశస్త్యం, ఆచార సాంప్రదాయాలు, కోట్లాది భక్తుల నమ్మకాలను ఈసీ గౌరవించాలని కోరారు. కళ్యాణ మహోత్సవాన్ని 40 ఏళ్ల నుంచి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా భక్తులు తిలకిస్తున్నారని తన లేఖలో ప్రస్తావించారు కొండా సురేఖ. మరోవైపు ప్రత్యక్ష ప్రసారాల అనుమతిపై ఈసీ నిర్ణయం తీసుకోకపోవడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, బలరాం, రేపు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని నిరాకరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు ఒక లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కాదు, దాదాపు 40 సంవత్సరాల నుంచి సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. భక్తుల నమ్మకాన్ని, భద్రాచలం ఆలయ యొక్క సంప్రదాయాలను గుర్తుంచుకొని ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని చెప్పి మరోసారి లేఖలో కొండా సురేఖ పేర్కొనడం జరిగింది. అయితే దీనిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి అనుమతి నిరాకరించిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై కొంత ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి రేపు సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం కావచ్చు, లేకపోతే ఎల్లుండి జరిగే పట్టాభిషేకం కావచ్చు, ఈ 2 అంశాలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు లేఖ రాశారు. అయితే వికాస్ రాజ్ ఇంకా ఈ లేఖను పరిశీలిస్తున్న పరిస్థితి. ఈ లేఖను మరోసారి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి అనుమతికి గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా అన్న దానిపై కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. కాబట్టి సాయంత్రానికి దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. ఈసీ నుంచి ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఆలయ స్థానాచార్యులు స్థల సాయితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి గడియలు సమీపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి మొత్తం యావత్తు సీతారాముల కళ్యాణాన్ని కనులవిరుగా తిలకించేందుకు అటు ప్రత్యక్ష ప్రసారాన్ని ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ నిలిపివేశారు. అయితే మనతో మాట్లాడేందుకు గతంలో ఎన్నడైనా ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు ఎప్పుడైనా నిలిపివేస్తారా లేదా అని తెలుసుకునేందుకు మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సీతారాముల కళ్యాణాన్ని తిలకించిన కనులే కావని అంటూ ఉంటారు. అటువంటిది ఈసారి కళ్యాణానికి ప్రత్యక్ష ప్రసారం ఎన్నికల ఈసీ అధికారి నిలిపివేయడం ఎలా చూడాలి? అసలు మనకి తెలిసి అంటే ఇంతకుముందు చాలా సార్లు ఎన్నికలు జరిగాయి. నేను ఇక్కడికి వచ్చి చేరిన తర్వాత కూడా 2-3 సార్లు ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఈ ఎన్నికల కోడ్ అనేటువంటి ఉద్దేశంతో ప్రత్యక్ష ప్రసారం అయితే నిలపలేదు. మిగతా నియమాలన్నీ కూడా, ఎన్నికల కోడ్ నియమాలన్నీ కూడా అన్ని పాటించినా అది చేయలేదు. మరి ఎందుకని ఈసారి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారనేటువంటిది మనకి తెలియదు. కానీ నాకు తెలిసి అంటే చాలా మంది శ్రీరామనవమి అనగానే, అంటే అయోధ్య కంటే కూడా శ్రీరామనవమి అనగానే భద్రాచలం వైపే అందరి దృష్టి ఉంటుంది. కారణం ఏమిటంటే ఇక్కడ కళ్యాణం జరగడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి కారణం. శ్రీరాముడు అవతరించినటువంటి ఈ రోజున జరిగేటువంటి కళ్యాణోత్సవం అనేటువంటిది కనుల పండుగగా భక్తులందరూ కూడా వీక్షిస్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళు అంతకుముందు అసలు టీవీలు రాకముందు అయితే మనకు పూర్తిగా రేడియో మాధ్యమాల ద్వారా ఆ కళ్యాణాన్ని వింటూ ఉండేవారు. ఎప్పుడైతే తలంబ్రాలు పడిందో, ఎప్పుడు జీలకర్ర బెల్లం పెట్టారో వెంటనే వాళ్ళందరూ కూడా చాలా ఉద్వేగానికి లోనయ్యి భక్తులంతా కూడా ఆ ప్రత్యక్ష ప్రసారాలను అటు వీక్షించడమో ఇటు వినడమో చేస్తూ ఉండేవారు. చాలా మందికి అది చాలా సెంటిమెంట్ గా కూడా ఉంటుంది. మరి ఎందుకోసమని ఇలాగా నిలిపివేశారనేటువంటిది వారికి తెలియాలి. కనుక అది ఇప్పుడు నాకు తెలిసి ఇది మొట్టమొదటిసారిగా నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇటు దేవాదాయ శాఖ నుంచి కూడా ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని కోరారు. మీరు ఎలాంటి ప్రకటన వస్తుందని ఎదురు చూస్తున్నారు? మనకి తెలియదు. అంటే ఆ విషయాన్ని మనం చెప్పలేం కదా. వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని అయితే మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే భక్తుల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇది కేవలం ఎన్నికలు కోడ్ అనేటువంటిది ఆధ్యాత్మిక విషయానికి కాదని నేను అనుకుంటున్నాను. అందుకని మంచి నిర్ణయం తీసుకొని భక్తులందరి అభిప్రాయాలను గౌరవిస్తే బాగుంటుందని అయితే కోరుకునే వాళ్ళలో భక్తుడిగా ఒక కోరిక నాది.
ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ తో కూడా ప్రత్యక్ష ప్రసారం నిలిపివేయడానికి చూసినట్లయితే గతంలో నేను ఇక్కడ చాలా కాలం నుంచి పనిచేస్తున్నా, ఎన్నికలు కూడా చూశాను, కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ప్రత్యక్ష ప్రసారం నిలిపేసిన ఘటనలు మాత్రం లేవని కూడా స్థల ఆచార్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా భక్తులకు సరైనటువంటి ప్రకటన రాబోతుందని కూడా తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయతో సైదులు 10 టీవీ మిథిలా స్టూడియో నుంచి.